సందర్భంగా టీడీపీ ఆఫీస్ నందు దళిత ముఖ్యమంత్రి అయినటువంటి మన రాష్ట్రానికి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, కానీ మన ఉభయ కర్నూలు జిల్లాలోనే ఈయన నివాసం పెద్దపాడులో. కాకపోతే ఈయన చేసిన మేలులు, భూ పంపిణీలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులకు కానీ అణగారిన వర్ణాలకు కానీ భూ పంపిణీ విషయం ఈయననే మొట్టమొదటిగా తెచ్చినది మన దామోదర్ సంజయ్ గారు. కానీ పెద్దపాడులో ఒక సీఎం చేసిన వ్యక్తి ఇప్పటికీ ఇల్లు సరిగా లేదు, ఇల్లు లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసి ఇల్లు లేని వ్యక్తి అంటే మన దళిత ముఖ్యమంత్రి సంజయ్ గారు. కాకపోతే అంత నిజాయితీపరుడు, ఇల్లు లేదని చెప్పడం అంటే నిజాయితీపరుడు. ఒకసారి పెద్దపాడుకు ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి సొంత ఊరుకు బయలుదేరినాడు దామోదర్ సంజయ్ గారు. సొంత ఊరు చూడాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళమ్మ ఒక చేలో పని చేసుకుంటా మీ కొడుకు వచ్చినారని ఎవరో చెప్పింటే కట్టెల మోపు కిందేసి ఆ కార్లో వాళ్ళమ్మ నాయన ఆఫీసర్లను, ముఖ్యమంత్రి దగ్గర అంతా ఐపీఎస్ ఐఏఎస్ ఉంటారు కదా ఆఫీసర్లను, నాయన మా పిల్లోడు ఏం ఉద్యోగం చేస్తాను నాయన, ఎంతనైనా జీతం అని అడుగుతున్నంత అంత దిగజారి అంత తెలియని పరిస్థితుల్లో ఆయన ఒక దళిత ముఖ్యమంత్రి ఎదిగి మన సమాజ సేవానికి దళితులకు కానీ మన రాష్ట్రానికి కానీ మంచి సేవలు అందించాడు. అటువంటి మహనీయుని 105వ జయంతిని జరుపుకుంటూ ఆయనను స్మరించుకొనుటకు మనందరికీ అదృష్టమని పేర్కొని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.